ఏమంటే ఇప్పటికిప్పుడు ఆమరణ దీక్ష చేస్తే పెద్ద బీసీ విప్లవం వస్తుందని కాదు. బీసీ ఉద్యమాలు అనేది ఇప్పటికీ చాలా కాలం నుంచి చేస్తున్న అనైక్యత, తర్వాత ప్రజల్ని కూడగట్టలేని పరిస్థితి, ప్రజలలో గౌరవం లేని పరిస్థితి ఒకటి ఉన్నది. కాబట్టి బీసీ ఉద్యమాలు కూడా తెగిస్తాయి అనే దాన్ని చూపెట్టడానికి, బీసీ ఉద్యమకాలను ఐక్యం చేయడానికి ఈ ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఇంకోవైపు ఇది ప్రభుత్వానికి కూడా హెచ్చరిక. రెండు అంశాలు ఉంటాయి ప్రతి పోరాటంలో. ఒకటేమో నా బీసీ సమాజాన్ని ఐక్యం చేసుకోవడం, రెండోది ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేయడం. మేము ఏ స్థాయి పోరాటానికైనా వెళ్తామని చెప్పడానికే ఈ ఆమరణ దీక్ష చేయడం జరిగింది. అయితే మీరు చేసిన దీక్ష వల్ల బీసీల్లో కాస్త ఐక్యత అయితే కనపడుతుంది. అనేక సభలు జరుగుతుంది. ఈ రోజు అయితే ఒక కంక్లూజన్కి వచ్చింది. దాని అంటే మీరు సక్సెస్ అయినారనే చెప్పుకోవాలి. దానిపైన మీ అభిప్రాయం? ఖచ్చితంగా మేము అంటే ఇంత కూడా వస్తుందని అనుకోలేదు. ఈ మాత్రం వచ్చింది, చాలా సంతోషం. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ రాజకీయ నాయకులు, వేర్వేరు పార్టీలు ఉన్నవాళ్ళు, బీసీ మేధావులు అందరు ఇవాళ ఒక్క దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము మొన్న విరమించిన రోజు కూడా వీళ్ళందరూ వచ్చిండ్రు. ఇవాళ నిర్దిష్టంగా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. కామారెడ్డి డిక్లరేషన్, అది కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, దాంట్లో సమగ్ర కుల జనగణన, బీసీ కులగణన కాదు, బీసీ గణన కాదు, సమగ్ర కుల జనగణన జరగాలి. రెండో అంశం 42% మాకు చట్టబద్ధంగా రావాలని, మధ్య మార్గం, ఈ మార్గం, ఆ మార్గం లేదనే దాని మీద మేము సీరియస్ స్ట్రగుల్స్ చేయబోతున్నాం. ఇవాళ కొన్ని కమిటీలు కూడా ఏర్పడుతున్నాయి, అది త్వరలో ప్రకటిస్తాం. అట్లనే కేంద్రంలో ఉన్న ప్రధాన పార్టీలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ సీఎం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అదే సమయంలో గ్రామ స్థాయి నుంచి కూడా మేము కొన్ని స్ట్రగుల్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే పల్లెని ఏలితేనే ఢిల్లీని ఏలగలుగుతాం, పల్లెని గెలుద్దాం, ఢిల్లీని కొడదాం అనే నినాదంతో మేము కొన్ని యాత్రలు కూడా నిర్ణయించుకోబోతున్నాం. గ్రామ స్థాయి వరకు మా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం.